ఆశ్రయం, నీవే నా అతిశయం, నా ప్రభువా నా దేవా, నీవే నా ఆశ్రయం. ఈరోజు మన యొక్క టైటిల్ ఏంటంటే ఓడ ప్రద్దలైనది అయినను ఓడిపోలేదు. మన జీవితంలో కూడా ప్రియబిడ్డలారా అనేక సార్లు మన ప్రయత్నాలు విఫలమైపోతాయి, కానీ మన ఆత్మ ఏమాత్రం నిరుత్సాహపడకుండా దైవాత్మతో ఐక్యపరచబడింది. హల్లెలూయా. ఇక్కడ ఓడ బ్రద్దలైంది కానీ ఓడిపోలేదు. అది ఎవరికి చెందిందంటే అపోస్తలుడైన పౌలు. ప్రియబిడ్డలారా, పౌలు అనే భక్తుడు చాలా ప్రత్యేకమైన వాడు, చాలా ప్రాముఖ్యమైన వాడు. అందులో బెన్యామీను వంశీయుడు అంటాడు. అంతేకాదు నేను యూదుడిని ఎందుకు చెప్పుకుంటారంటే ఆ రోజుల్లో యూదులంటే మతనిష్ట కలిగిన వారు, మోషే ధర్మశాస్త్రం మీద ప్రావీణ్యత కలిగిన వారు, గమాలియేలు. ఆ యొక్క పండితుడి దగ్గర నేను ఆత్మీయ విద్యను అభ్యసించాను, కానీ ఆఖరికి ఏమంటాడు కనుక క్రీస్తు కొరకు సమస్తమును నేను పెంట కుప్పగా ఎంచుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, ఇక్కడ వాక్యం ఒక్కసారి చూద్దాం. సౌలు ఎలాంటి వాడండి? క్రైస్తవ విశ్వాసులను హింసించేవాడు, క్రైస్తవ సంఘాలను నాశనము చేయువాడు. క్రీస్తు విశ్వాసం అంటే చాలు ఇళ్లల్లోంచి స్త్రీలనేమి బిడ్డల్ని బయటకు వీడ్చి అనేక మందిని చంపే ఆ యొక్క నైజము కలిగిన వాడు నాట్ సౌల్. అయితే ప్రియబిడ్డలారా, తనివి తీరలేదు, ఆశ తీరలేదు, అపేక్ష తీరలేదు, హింసాకాండకు ఒక ముగింపు లేదు. ఇంకను ప్రధాన యాజకుల దగ్గర పత్రములు తీసుకుని స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఎక్కడికి వెళ్తాడు? దమస్కు వెళ్ళిపోతున్నాడు. గుర్రముల మీద చాలా వేగముగా వెళుతున్నారు. అంతలో ఆకాశం నుంచి ఒక వెలుగు ప్రకాశించి తన నేత్రమును తట్టినది. అప్పుడు వెంటనే ఆ యొక్క గుర్రం పై నుంచి ఏమైందని పడిపోయాడు. వెంటనే లేవలేకపోయాడు, ఏదో చూడలేకపోయాడు. దైవ స్వరము, సౌలా నీవెందుకయ్యా నన్ను హింసిస్తున్నావు? ఎవడివి ప్రభువా నీవు హింసిస్తున్నా యేసును? ఎప్పుడైతే దైవ ప్రత్యక్షత వృద్ధితనము కలిగిందో వెంటనే దైవ మార్పు వచ్చింది, మారు మనసు వచ్చింది. తాను తిన్ననిదైన మార్గాన్ని వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎలా చెప్తే అలాగ వెళ్ళిపోతున్నాడు. అయితే ఆ యొక్క స్థలంలో అననీయ అనే దేవుని విశ్వాసితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అననీయ నీవు ఒకరి యొద్దకు వెళ్ళాలి. సౌలు పేరు చెప్పి ఏమంటున్నాడు? తాను అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అనగానే అననీయకు వెంటనే సౌలు అనగానే భయకంపితుడైపోయాడు. క్రీస్తు విశ్వాసులను చంపేదాకా ఏ మాత్రము కూడా శాంతింపని సౌలా అతనే. కానీ ఆయన ఇప్పుడు హింసించడం లేదు, ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అన్నీ వెళ్ళు, చాలా భయభ్రాంతులతోనే అన్నయ్య వెళ్ళాడు. ఆ వ్యక్తి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అంధుడైన తాను మరలా చూపు పొందుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం. హల్లెలూయా. మరి అననీయ పౌలుతో ఒక మాట అంటున్నాడు. ఫస్ట్ ఏంటంటే నీవు దృష్టి పొందు. యువర్ ఐస్ షుడ్ బి ఓపెన్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మీ ఆత్మీయ నేత్రములు తెరవబడును గాక. రెండోది ఏంటో తెలుసండి? పరిశుద్ధాత్మతో నింపబడు. అన్లెస్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ యు కెనాట్ లివ్ ఆర్ డై ఫర్ క్రైస్ట్. అంతేకాకుండా ఇక్కడ మూడవదిగా తను ఏం తీసుకున్నాడండి? బాప్తిస్మం తీసుకున్నాడు. ఈ మూడు పొందాడండి. ఎప్పుడైతే అన్నయ్య ఆ యొక్క సౌలు మీద హస్తమును వేశాడో వెంటనే అన్నయ్యలో ఉన్న అగ్ని అభిషేకము సౌలుకు ప్రకాశించి ప్రసరించి వెంటనే ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయి. పొరల వంటి ఆ యొక్క కణుల నుంచి రాలగా వెంటనే బాప్తిస్మము పొందాడు. బాప్తిస్మం పొందిన తర్వాత ఆహారం పుచ్చుకున్నాడు. 3 దినాల ఆహారం లేదు ప్రియబిడ్డలారా. కానీ ఆహారం అంటే ఇక్కడ వాక్యంలో చదువుటకు నేత్రంలో కలబడే చదువుతుండగా నా దేవా, నా ప్రభా, నీ కొరకు నేను జీవించాలంటే ఏ ఆత్మీయ లక్షణాలు శ్రేష్టతలు కలిగి ఉండాలి? నాకు ప్రబోధించని డైరెక్ట్ టీచర్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 27వ అధ్యాయం మీరు మొదట చూసినట్లయితే ఓడ ఎక్కి తాను ఎక్కడికి వెళ్తున్నాడంటే ప్రియబిడ్డలారా, రోమ్ అనే ప్రదేశానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే రోమా రాజు అయిన సీజర్ యొద్ద తీర్పు తీర్చబడుటకు వెళ్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఆ ఓడలో ఎవరెవరు ఉంటారంటే అక్కడ తనకు ఒక అధికారం కలిగిన వ్యక్తిని పంపిస్తారు. అంటే పౌలు పారిపోతాడేమో అని ఒక శతాధిపతిని ఇస్తారు. అతని పేరు యూలీ, ఇంగ్లీష్లో జూలియస్.
పౌలుతో కొంతమంది ఖైదీలను కూడా ఇంచుమించుగా ఇక్కడ 276 మంది వ్యక్తులు ఉన్న ఓడ వెళ్ళిపోతుంది ప్రియబిడ్డలారా. అయితే అక్కడ ఒక భయంకరమైన గాలి తుఫాను వారికి ఎదురైంది. గాలులు ఆ ఓడ మీదకి వచ్చేస్తుంటే మొట్టమొదటిగా అందులో సామాగ్రి తినుబండారాలు ముందు తీసి బయటకు పడివేశారు ప్రియబిడ్డలారా. కొద్ది దినములు సూర్యుడైన నక్షత్రంలో కనబడక పెద్ద గాలి భూమి మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా లేకపోయాను. పౌలు భక్తుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి అని ఇక్కడ అంటాడు. మిమ్మల్ని వేడుకొనిచున్నాను. వాళ్ళు ఎన్ని దొంగతనాలు చేశారో, ఎన్ని పాపకృత్యాలు నేరాలు చూశారో, అటువంటి వారి మధ్యలో వారిని అణిచి వేసి మాట్లాడడం ఎంత కష్టం. అయ్యలారా నా మాట వినండి, మీరేమాత్రం భయపడకండి అని వేడుకొనిచున్నాను. వినయముతో విధేయతతో నేరస్తుల మధ్యలో తన యొక్క ప్రవర్తన వారిని కూడా ఒక సాధువైన లక్షణము కలిగిన వ్యక్తులుగా మార్చింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక మంచి మాట, ఓడకే కానీ ఓడలో ఉన్న వారికి కానీ ఏ ప్రాణమును హాని కలగదు అని, నేను ఎవని వాడను, నేను ఎవని సేవించుచున్నాను, ఆ దేవాది దేవుడు తన దూతను పంపి పౌలా భయపడకు కానీ ఏమంటున్నారంటే మీకు ఏమీ అవ్వదు కనుక అయ్యలారా ధైర్యము తెచ్చుకోండి, నా దూత చెప్పిన ప్రకారము జరుగుదును కనుక నేను నమ్ముతున్నాను కనుక మనకు ఏమీ జరగదు అలాగూ అని వారిని ఆ తుఫాను నుంచి తప్పించారు. అయితే అది ఇంకా ప్రయాణం వెళ్తుంది కానీ ఒక పాయింట్ వచ్చింది, వారి యొక్క వాతావరణం అనుకూలించలేదు, ఆ ఓడ బ్రద్దలైపోయింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యము చేశాడంటే తన యొక్క అద్భుతమైన నిర్ణయము నెరవేర్చుటకు ఆ ఓడ అక్కడ బద్దలైపోయింది. ప్రియబిడ్డలారా మీరు గమనించండి, ఓడ పగిలిపోయింది. ఒక తెప్ప మీద ఎక్కి ఈదగలిగిన వారు ఈదేరు, తెప్ప మీద బయటకు రాగలిగిన వారు వచ్చి ఆఖరికి ఆ యొక్క సముద్రం యొక్క తీరంను చేరినప్పుడు అది ఏంటంటే ద్వీపం. ఆ ద్వీపం మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే మెలితే అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ప్రియబిడ్డలారా మీకు ఆపద కలుగు వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఆపదను ఆశీర్వాదముగా మార్చగలడు. ఏదో ఆపద వచ్చింది, ఏదో ఒక అడ్డు వచ్చింది మీ జీవితంలో అంటే ఆ ఆపదను పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆశీర్వాదముగా మార్చగలడు. గట్టిగా హల్లి చెప్దాం ప్రియబిడ్డలారా. అయితే ఇక్కడ మరి ఆ ద్వీపమునకు వచ్చిన తర్వాత ఇక్కడ వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే ఆ ద్వీపవాసులు మంచి హృదయం కలిగిన వారు ఆ యొక్క పౌలుతో పాటు వచ్చిన సహవాసులను ఆదరించి, అక్కడ వర్షం పడుతుంది, చలి ఉంది, అక్కడ కొన్ని పుల్లలను వారు ఏరి ఏం చేశారండి ఒక నిప్పుగా మార్చారు. ఆ ప్రయత్నంలోనే పౌలు కూడా కొన్ని పుల్లలు ఏరి ఆ నిప్పు వెలిగించారు. ఎందుకంటే బయట వర్షం, బయట చలి, ఆ వాతావరణం నుంచి తాము కాపాడుకున్నటకు అక్కడ చిన్న మంట వేసుకున్నారు. అంతలో ఏమైందండి ప్రియబిడ్డలారా, ఆ మంటల్లోంచి మీ అందరికీ తెలుసు ఒక విష సర్పము బయటకు వచ్చి ఆ యొక్క పౌలు యొక్క హస్తాన్ని చుట్టుకున్నది. వెంటనే అక్కడ ద్వీపవాసులు ఒక మాట అనుకుంటున్నారు, ఓహో మనం ఏదో అనుకున్నాం, ఈ వ్యక్తి చాలా మంచివాడు అనుకున్నాం, ఏదో పొరపాటు చేశాడు, ఏదో పాపం చేశాడు, అందుకోసమే సముద్రం నుంచి తప్పింపబడ్డాడు, కానీ తాను ఒక నరహంతకుడు అంటే ఒక మర్డరర్. పౌలుని వారు వెంటనే ఏం చేసుకున్నారంటే అపార్థం చేసుకున్నారు. ఖచ్చితంగా ఈ పాము కాటు నుంచి తప్పించబడడు, పాము కరిసిన వెంటనే చేయి వాస్తుంది, అతను మరణిస్తాడని అలాగూ చూస్తున్నారు ప్రియబిడ్డలారా. అయితే ఆ పౌలు తన యొక్క చేతిని చుట్టుకున్న ఆ భయంకరమైన విష సర్పమును విదిలించగానే ఆ సర్పము ఆ యొక్క అగ్ని మంటలో కాలి చనిపోయింది. వెంటనే ఏ వ్యక్తులైతే ఈయనని నరహంతకుడు, దుర్మార్గుడు, దేవుని శాపం వచ్చింది అనుకున్నారో ఆ వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే ఈయన నిజముగా ఒక దేవత. నేను ఒకటే చెప్తాను, ఏదైనా ఆపద వచ్చిందంటే ప్రభు నన్ను మర్చిపోయాడు కాదండి, యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన నీకు ఆశ్రయంగా ఉండును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కనుక ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే ఆపద వెనుకున్న ఆశీర్వాదం. ఓడ బ్రద్దలయ్యింది కానీ ఏ విధమైన ఆపద రాలేదు ప్రియబిడ్డలారా. వెంటనే ఆ ద్వీపవాసులందరూ కూడా క్రైస్తవ బిడ్డలయ్యారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తర్వాత అక్కడ ఇంకా మంచి మనుషులను పరిశుద్ధాత్మ దేవుడు కల్పించాడు ప్రియబిడ్డలారా. అందులోనే పొప్లి ఒక ధనవంతుడు ఉన్నాడు, పౌలుని గృహంలోకి చేర్చుకున్నాడు, 3 దినములు ఆతిథ్యం ఇచ్చాడు. అయితే ప్రియబిడ్డలారా దేవుని కుమారుడు, దేవుని సేవకుడు, ఎక్కడికి వెళ్ళినా దేవుని సేవకుడే.
ఆ పొప్లిగ అనే ఆ వ్యక్తి యొక్క తండ్రి గారికి జ్వరం ఉందట. ఆ పౌలు వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేయగా అక్కడ స్వస్థపరచబడిన వెంటనే అక్కడ ద్వీపంలో ఉన్న అనేక మంది ఆయన యొద్దకు చేరి మరి ప్రార్థన చేయించుకుంటుండగా యేసు నామములో స్వస్థపరచబడును గాక. మొట్టమొదటిగా నువ్వు దృష్టి పొందు, రెండవది పరిశుద్ధాత్మ నువ్వు పొందు, మూడవది బాప్తిసం పొందు. కనుక ఈ 3 లక్షణాలు మనకు ఆత్మీయ పరిపూర్ణత, ఆత్మీయ పరిపక్వతనిస్తాయండి. కనుక అది ఎంతవరకు దారితీసాయంటే ఓడ బ్రద్దలైపోయినా ఓడిపోలేని గొప్ప ఆత్మీయ అనుభవంలోనికి దారితీసే. గట్టిగా ఆమె చెప్దాం ప్రియబిడ్డలారా. జీవితంలో సొమ్ము లేకపోవచ్చు, సొగసు లేకపోవచ్చు, సౌందర్యం లేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం ఉన్నది, ఆత్మలో మనం ఓడిపోలేదు. ఆత్మలో మనము జీవిస్తున్నాం. ఒక భయంకరమైన ఆ ద్వీపానికి మనం వెళ్ళిపోయాం, కానీ అక్కడ కూడా నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఒక వెలుగుగా వాడబోతున్నాడు, ఒక ఆశీర్వాదముగా నిన్ను వాడబోతున్నాడు. ఆ శక్తి నీది కావాలంటే నీవు మొట్టమొదటిగా నీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడి పరిశుద్ధాత్మ అనే ఆత్మ అభిషేకాన్ని పొందు. తర్వాత యేసు నామములో బాప్తిస్మం పొందు. హల్లెలూయా. ఆత్మ పూర్ణులవ్వండి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకండి. బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ స్టార్ట్ ప్రొఫెసింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.